దాకా మనం ఏమనుకున్నాము అని అంటే ఎంఐఎం పోటీ పెట్టడము అని అంటే అది బీజేపీని గెలిపించడానికే ఇది ఉపయోగపడుతుంది. ఎంఐఎం గనక పోటీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచేది అని అనుకునే వాళ్ళం. ఈ రకమైన చర్చ ఇది. అంటే ఎంఐఎం ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరి గెలుపు కోసం ప్రాధేయపడుతుంది అని అంటే బీజేపీ వాళ్ళు ఎంఐఎం కుమ్మక్కైపోయారు. అందుకనే ఈ బీజేపీ ఈ గెలవటానికి కారణం ఎంఐఎం సపరేట్గా పోటీ చేయటము అని లౌకికవాదులు, కొంతమంది మార్క్సిస్టులు ఈ విధమైనటువంటి విశ్లేషణ అంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఇప్పుడు ఎంఐఎం కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ సీట్లను కొల్లగొట్టడంతో అసలు ఇక కాంగ్రెస్ పార్టీ ఈ మాత్రం కూడా అంటే నామమాత్రంగా గెలిచి అసలు తన యొక్క ఇప్పటివరకు ఏంటంటే బీజేపీకి ఆల్టర్నేటివ్ అంటే ఎన్డీఏకి ఆల్టర్నేటివ్ మహాకూటమి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న మహాకూటమి అని అనుకునేవాళ్ళు. ఇక ఇప్పుడు మహాకూటమి పోటీలో ఉంటుందా, ఎన్డీఏకు నిలబడుతుందా, ఎన్డీఏ దాటికి నిలబడుతుందా అనే పరిస్థితి వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఈ ముస్లిం కాంగ్రెస్కి ఇటువరకు ఓట్లేసే ముస్లిం ఓటు బ్యాంక్ ఏదైతే సెక్యులర్ పేరుతోటి కాంగ్రెస్కు ఓట్లు వేయటం జరిగిందో వాళ్ళంతా ఇప్పుడు ఎంఐఎంను ఎన్నుకుంటున్నారు. ఎంఐఎంను తన పార్టీగా బీజేపీకి ఆల్టర్నేటివ్గా ఎంఐఎంకి వేస్తేనే ఎంఐఎం ద్వారానన్నా ఈ వార్డు మెంబర్లు ఎమ్మెల్యేలు గెలవే అవకాశం ఉంది అని అనుకునే ముస్లిం సమాజంలో ఉన్న ఓటు బ్యాంక్ అంతా